ఫ్రెండ్స్, పూర్వం భారతదేశంలో మగధ అనే రాజ్యముండేది. ఆ రాజ్యాన్ని సూరసేనుడు అనే రాజు పాలించేవాడు. అతను చాలా క్రూరమైనవాడు. ఆ రాజు ప్రతిరోజూ ఒక యువతిని వివాహం చేసుకుని మరుసటి రోజు ఉదయం ఆమెను చంపేసేవాడు. ఈ విధంగా అనేకమంది అమాయక యువతులను చంపాడు. దీంతో రాజ్యంలోని ప్రజలు తమ కుమార్తెలను రాజు వివాహం చేసుకుని ఎప్పుడు చంపేస్తాడోనని భయంతో జీవించేవారు. అతని మంత్రులు కూడా అతని పట్ల అసంతృప్తిగా ఉన్నప్పటికీ రాజు చేస్తున్న తప్పును ఎదిరించే ధైర్యం వారెవరికీ లేదు. ఆ మగధ రాజ్యానికి సమీపంలో ఒక దట్టమైన అడవిలో ఒక మాంత్రికుడు నివసించేవాడు. అతనికి మణిమాల అనే అందమైన దయాగుణమున్న కుమార్తె ఉండేది. మాంత్రికుడు తన శక్తులతో అతన్ని సహాయం కోరి వచ్చినవారి సమస్యలను పరిష్కరించేవాడు. ఆ రాజు గురించి అన్ని విషయాలు తెలిసిన మాంత్రికుడు ఆ రాజు కంట్లో తన కూతురు పడకూడదు అనే ఉద్దేశంతో ఆ ఊరికి దూరంగా అడవిలోనే ఉండేవాడు. మణిమాలను కూడా ఊరిలోకి వెళ్లనివ్వలేదు. దీంతో ఆమె తన తండ్రి దగ్గరే ఉంటూ అడవికి వచ్చినవారికి సహాయం చేసేది. ఒకరోజు మాంత్రికుడు ముఖ్యమైన పనికోసం ఆ ఊరిలోకి వెళ్లవలసి వచ్చింది. అప్పుడు మణిమాల కూడా తండ్రితో పాటు ఊరికి వస్తానని పట్టుబట్టింది. చేసేది లేక మాంత్రికుడు ఆమెను తీసుకెళ్లాడు. ఊరి సరిహద్దులోకి రాగానే కొంతమంది ప్రజలు రాజును తిట్టుకుంటూ ఒక యువతి శవాన్ని మోసుకొస్తూ కనిపించారు. వారి వెనుక మరికొంతమంది ఏడుస్తూ ఉన్నారు. దీన్ని చూసిన మాంత్రికుడికి జరిగినదంతా అర్థమై మణిమాలను వెంటనే అడవికి తిరిగి వెళ్లమన్నాడు. కాని ఆమె తన తండ్రి మాట వినలేదు. అసలు జరిగిన విషయమేంటో తెలుసుకోవాలని అనుకుంది. అక్కడ ఉన్న కొంతమంది జనాలతో మాట్లాడుతూ అసలు ఏం జరిగింది అని అడిగింది. మన రాజు ఎలాంటివాడో నీకు తెలియదా అంటూ వారంతా ఆమెను విచిత్రంగా చూశారు. జరిగిన విషయాన్ని ఆమెకు వివరంగా చెప్పారు. రాజు గతంలో ఒక యువరాణిని పెళ్లి చేసుకుని ఆమెను ఎంతో ప్రేమించాడు. కాని ఆమె ఒక సేవకుడితో ఏకాంతంగా ఉండటం చూసి ఆవేశంతో ఆ సేవకుడిని రాణిని తన ఖడ్గంతో ఒక్క వేటుకు రాజు వారిద్దరినీ చంపేశాడు. తర్వాత సూరసేనుడు చాలా రోజులు బాధపడ్డాడు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. ఎందుకంటే అతను కళ్ళు మూసుకున్నప్పుడల్లా అతని భార్య మరొక వ్యక్తితో గడుపుతున్న ఆ దృశ్యాలే అతనికి కనిపించేవి. దీనితో రాజ్యంలో ఉన్న ఒక గొప్ప చిత్ర కళాకారుడిని పిలిపించి అతనితో వారిద్దరి బొమ్మను గీయించాడు. దానిని తీసుకెళ్లి ఆ రాజు తన ఏకాంత మందిరంలో వేలాడతీశాడు. దానిని చూస్తూ చూస్తూ అతను చాలా క్రూరంగా మారిపోయాడు. తన భార్యతో పాటు ప్రపంచంలో ఉన్న ఆడవాళ్లంతా ఇలాగే తప్పుడు పనులు చేస్తారనే ఉద్దేశానికి వచ్చాడు. అప్పటినుండి ఆడవాళ్లందరూ ఒకేలా ఉంటారని నమ్మి ప్రతిరోజూ ఒక యువతిని పెళ్లి చేసుకుని చంపడం మొదలుపెట్టాడు అని చెప్పారు. ఈ విషయాలు విన్న మణిమాల షాక్కు గురై కళ్ళు తిరిగి పడిపోయింది. తర్వాత కాసేపటికి తేరుకుని తండ్రితో, నాన్నా, నేను ఆ రాజును పెళ్లి చేసుకుంటాను. నా మంచి మాటలతో నా ప్రవర్తనతో అతని మనసు మార్చే ప్రయత్నం చేస్తాను. అతన్ని మార్చగలిగితే ఎంతోమంది యువతులు సంతోషంగా జీవిస్తారు. మార్చలేకపోతే నేను చనిపోయినా పర్వాలేదు అని చెప్పింది. ఆమె మాటలకు మాంత్రికుడు ముందు ఒప్పుకోలేదు. అమ్మా, నువ్వు లేకుండా నేనుండలేను. ఇంతకాలం నిన్ను చాలా గారభంగా పెంచుకున్నాను. చూస్తూ చూస్తూ అలాంటి కసాయి రాజు దగ్గరికి నిన్నెలా పంపించను అని ఏడ్చాడు. కాని ఆమె తన తండ్రిని ఓదార్చి రాజు దగ్గరికి వెళ్తానని పట్టుబట్టడంతో తప్పక ఒప్పుకున్నాడు. దాంతో మరుసటి రోజు మణిమాల రాజభవనానికి చేరుకుంది. అప్పుడక్కడ ఒక సైనికుడు ఆమెను ఆపి, నీకేం కావాలి అని అడిగాడు. అప్పుడామె అతనితో, నేను రాజును పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది. అది విని ఆశ్చర్యపోయిన సైనికులు ఈ విషయాన్ని సూరసేనుడికి తెలియజేశారు. అప్పుడు వెంటనే రాజు ఆమెను పిలిపించాడు. ఆమెను చూసిన రాజు ఆమె కళ్లలో అమాయకత్వం, ముఖంలో చిరునవ్వు గమనించాడు. నీవెవరు? నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటే తర్వాత నిన్ను చంపేస్తానని తెలుసా అని అడిగాడు. అప్పుడామె ఆ రాజుతో, నా పేరు మణిమాల. మీ గురించి అన్నీ తెలుసు. ఇష్టపూర్వకంగానే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చాను అని ఆమె సమాధానమిచ్చింది. అప్పుడు రాజు ఆమెతో, సరే, నీ చావును నువ్వే కోరుకుంటున్నావు. రేపు నిన్ను పెళ్లి చేసుకుంటాను అని రాజు ఆమెతో చెప్పాడు. ఆ మరుసటి రోజు వారి వివాహం చాలా ఘనంగా జరిగింది. ఆ రాత్రి మణిమాల అందంగా అలంకరించుకుని రాజుకోసం ఏకాంత మందిరంలో ఎదురుచూసింది.
రాజు గదిలోకి వచ్చి, తెల్లవారితే నీవు చనిపోతావు. నీకు భయం లేదా? ఎందుకు సంతోషంగా ఉన్నావు అని అడిగాడు. అప్పుడు మణిమాల రాజుతో, మీ గురించి అన్నీ తెలుసు. మీరంటే నాకు చాలా ఇష్టం. ఈ రాత్రి నా భర్తగా మిమ్మల్ని సంతోషపెట్టాలనుకుంటున్నాను. ఏదైనా కథ చెప్పమంటారా, నాట్యం చేయమంటారా అని అడిగింది. ఆమె మాటలు రాజును ఆలోచింపజేశాయి. కాని తన మాజీ భార్య చిత్రం కంటపడటంతో మళ్లీ కోపంతో, ఏదో ఒక కథ చెప్పు, ఎలాగూ రేపు నిన్ను చంపేస్తాను అని అన్నాడు. అప్పుడు మణిమాల రాజు ఎదురుగా కూర్చుని అతని చెయ్యి పట్టుకుని ఒక కథ చెప్పడం మొదలుపెట్టింది. ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి భార్య, ఒక కుమార్తె, 2 చిన్న కొడుకులు ఉన్నారు. అతని కుమార్తెకు పెళ్లి వయస్సు వచ్చింది. అతను ఒకరోజు వ్యాపారం కోసం నగరానికి వెళ్లాల్సి వచ్చింది. ఇంటి నుండి బయలుదేరే ముందు అతని కూతురు ఆ వ్యాపారస్తునికి ఆకలేసినప్పుడు తినమని కొన్ని ఖర్జూరాలను ఇచ్చింది. తర్వాత అతను నగరానికి బయలుదేరాడు. ప్రయాణంలో అలసిపోయిన వ్యాపారి ఒక బావి దగ్గర కూర్చుని ఖర్జూరాలు తింటూ ఉండగా అందులో ఒక ఖర్జూరం బావిలో పడింది. అప్పుడు ఆ బావినీరు ఎర్రగా మారి అందులో నుంచి ఒక రాక్షసుడు బయటకు వచ్చాడు. అప్పుడా రాక్షసుడు ఆ వ్యాపారితో, నీవు నా కొడుకు గొంతులో ఖర్జూరం ఇరికించి చంపావు, అందుకని నిన్ను చంపేస్తాను అని అన్నాడు. అప్పుడా వ్యాపారి చాలా భయపడి, నేను ఆ ఖర్జూరాన్ని కావాలని బావిలో పడవేయలేదు. నా చెయ్యి జారి అది అందులో పడింది. అయినా నా వల్ల మీకు నష్టం జరిగింది అని మీరు భావిస్తే నన్ను శిక్షించండి. కాని దానికంటే ముందు నాదొక విన్నపముంది. నేను నా కూతురికి పెళ్లి చెయ్యాలి. నా పిల్లలు చాలా చిన్నవాళ్లు. వాళ్లు జీవితంలో ఎలాంటి ఇబ్బంది పడకుండా బతకడానికి తగిన ఏర్పాట్లు చేయాలి. నేను ఒక వ్యాపారస్తుడిని. చాలామంది దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నాను. వారి డబ్బును వాళ్లకు తిరిగి ఇచ్చేయాలి. ఇవన్నీ చేయడానికి నాకు కొంత సమయం కావాలి. ఇవన్నీ పూర్తయిన తర్వాత నా అంతట నేనే మళ్లీ తిరిగి ఇక్కడికి వస్తాను. అప్పుడు నన్ను చంపండి అని వ్యాపారస్తుడు చెప్పాడు. నీ మాటలు నేను ఎందుకు నమ్మాలి అని రాక్షసుడు అడగ్గా, నేను ఎంతగానో నమ్ముతున్నా ఆ పరమశివుడి మీద ఒట్టు. నా పనులన్నీ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా తిరిగి ఇక్కడికి వస్తాను అని ఆ వ్యాపారస్తుడు రాక్షసుడిని వేడుకున్నాడు. ఇంతవరకు చెప్పి ఇక్కడ ఆ కథ ఆపేసి మణిమాల రాజుతో, స్వామీ, తెల్లవారింది. ఇప్పుడు నన్ను చంపవచ్చు అని అన్నది. అప్పుడు రాజు ఆమెతో, కథ చాలా ఆసక్తిగా ఉంది. ముందు ఆ కథ పూర్తిగా చెప్పు, తర్వాత చంపుతాను అన్నాడు. అప్పుడు మణిమాల, కథలు రాత్రి మాత్రమే చెప్పాలి. మీకు ఇష్టమైతే ఇప్పుడు వెళ్లి రోజంతా మీ పనులను పూర్తి చేసుకుని మళ్లీ సాయంత్రం నా దగ్గరకు రండి. మిగిలిన కథను చెప్తాను. మీకు కథ వద్దు అనుకుంటే నన్ను ఇప్పుడే చంపేయవచ్చు అని మణిమాల చెప్పింది. అప్పుడు రాజు, సరే, ఈరోజుకి నిన్ను వదిలేస్తున్నాను. ఈరోజు రాత్రి కథను పూర్తి చేయి. నిన్ను రేపు ఉదయం చంపుతాను అని చెప్పి రాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సాయంత్రం రాజు తిరిగి వచ్చాడు. అప్పుడు మణిమాల, ప్రభూ, రుచికరమైన వంటలు వండాను. వడ్డించమంటారా అని అడిగింది. అది సేవకుల పని, నువ్వెందుకు చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడామె, నా భర్తకు సేవ చేయడం నాకు సంతోషం అని చెప్పింది. ఆ మాటలు రాజును ఆలోచింపజేశాయి. కాని మాజీ భార్య జ్ఞాపకాలతో కోపంగా, నాకు అదేమీ వద్దు, కథ మాత్రమే చెప్పు అని అన్నాడు. అప్పుడు మణిమాల మళ్లీ కథ చెప్పడం మొదలుపెట్టింది. అప్పుడా రాక్షసుడు ఆ వ్యాపారికి 40 రోజుల సమయమిచ్చాడు. సమయం పూర్తయిన తర్వాత వెంటనే నువ్వు ఇక్కడికి తిరిగి రావాలి అని ఆ రాక్షసుడు వ్యాపారితో చెప్పాడు. వెంటనే ఆ వ్యాపారస్తుడు సంతోషంగా ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్లగానే తనకి మిగిలి ఉన్న రోజులను ఒక కాగితం మీద రాసుకున్నాడు. ఒక అందమైన అబ్బాయిని చూసి తన కూతురికి పెళ్లి చేశాడు. తన అప్పులు తీర్చాడు. అతని 2 కొడుకులకు అవసరమైన డబ్బును ఏర్పాటు చేశాడు. రోజులు వేగంగా గడిచిపోయాయి. చివరి రోజు వచ్చేసింది. చివరి రోజు రాగానే తన కుటుంబాన్ని వదిలి వెళ్లలేక ఏడ్చాడు. అతని భార్య జరిగినది తెలుసుకుని, నీకు బదులు నేను రాక్షసుడి దగ్గరకు వెళతాను అన్నది. కాని వ్యాపారి, నా తప్పుకు నేనే శిక్ష అనుభవిస్తాను అని బావి దగ్గరకు వెళ్లాడు. రాక్షసుడు అతని నిజాయితీ చూసి, నువ్వు చాలా మంచివాడివి, నిన్ను క్షమించాను. ఇక నువ్వు నీ భార్య పిల్లలతో సంతోషంగా జీవించు అని చెప్పి
ఆ రాక్షసుడు మళ్లీ ఆ బావిలోకి వెళ్ళిపోతాడు. ఇది విని ఆ వ్యాపారస్తుడు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు. తన కుటుంబంతో సంతోషంగా జీవించాడు. మహారాజా, అందరూ ఆడవాళ్లు ఒకే విధంగా ఉండరు. వాళ్లల్లో చెడ్డవారితో పాటు తమ భర్త కోసం తమ ప్రాణాలను కూడా త్యాగం చేసే ఆడవాళ్లు కూడా ఉంటారు. మీరు మీ భార్య చేసిన తప్పును పదే పదే తలుచుకుంటూ ఆడవాళ్లమీద కోపాన్ని పెంచుకున్నారు. ఒకసారి మీ భార్య జ్ఞాపకాలను మర్చిపోతే తర్వాత ఆడవారిలో మంచివాళ్లను కూడా చూస్తారు. ఇదంతా విన్న తర్వాత కూడా మీకు ఆడవాళ్లమీద చెడు అభిప్రాయముంటే నన్ను కూడా చంపండి. నేను సంతోషంగా చనిపోతాను. కాని నాది ఒక విన్నపం. నన్ను సైనికులతో చంపమని చెప్పొద్దు. స్వయంగా మీ చేతులతో మీరే చంపండి. వేరే మగవాళ్లు నన్ను తాకడం కూడా నాకు ఇష్టం లేదు. నన్ను చంపేది స్వయంగా నా భర్త అయితే నేను నా భర్త చేతిలో సంతోషంగా చనిపోతాను అని మణిమాల చెప్పింది. ఇదంతా విన్న తర్వాత సూరసేనుడి మనసు మారిపోయింది. అతను మణిమాలను చంపలేదు. ఆమెను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. వారు సంతోషంగా చాలా కాలం జీవించారు. తర్వాత కొన్ని రోజుల్లోనే మణిమాల 2 అందమైన పిల్లలను కన్నది. తర్వాత రాజుగారు మారిపోవడంతో ఆ రాజ్యం కూడా చాలా సుభిక్షంగా ఉంది. ఫ్రెండ్స్, దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నమస్తే.